श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. కష్టం తెలిసిన కన్న తండ్రి. పేరు శివరామన్. వయస్సు 50 సంవత్సరములు. ఊరు పూండి. నేను 2వ తరగతి చదువుతున్నప్పటి నుండి శ్రీ స్వామిని దర్శించుకునేవాడిని. మేము ఊదీ పెట్టుకోకుండా బడికి వెళ్తే మా మాస్టారు తిట్టేవారు, ఒక్కోసారి కొట్టేవారు కూడా. అందుకని ప్రతిరోజు బడికి వెళ్లే ముందు శ్రీ స్వామికి నమస్కరించుకొని ఊదీ పెట్టించుకొని వెళ్ళేవాడిని. అందరూ వారి లీలల గురించి ఎంతో భక్తితో ఘనంగా చెప్పుకుంటుండేవారు. శ్రీ స్వామి మహాసమాధికి 3 రోజుల ముందు దీపావళి వచ్చింది. ఆ రోజు ఇంటికి కావలసిన సరుకులను తీసుకొని శ్రీ స్వామి కూర్చుని ఉండే అరుగు ముందుగా వస్తున్నాను. అప్పుడు రాత్రి 9 గంటలయింది. అరుగు ముందు తెరవేసి ఉన్నారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామితో శ్రీ పూండి స్వామి, నేను కుంభకోణం వెళ్ళానయ్యా. కుంభకోణమాయన నన్ను చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు అన్నారు. ఆ మాటలు విన్న నేను అక్కడే ఉన్న శ్రీ స్వామి కుంభకోణం ఎలా వెళ్లారు అని ఆలోచిస్తూ నిల్చున్నాను. నేను అక్కడ నిలబడటం గమనించిన సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడెందుకు నిలబడ్డావు, వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళి మా పెద్దవాళ్లతో శ్రీ స్వామి అంటున్న మాటలను చెప్పాను. వాళ్ళు కుంభకోణంలో ప్యాలెస్ హోటల్ యజమాని తరచూ శ్రీ స్వామి దర్శనానికి వచ్చేవారని, వారు అతని కోసం కుంభకోణం వెళ్ళి ఉంటారని చెప్పారు. సర్వత్రా నిండి ఉన్న శ్రీ స్వామికి కుంభకోణంలోని హోటల్ యజమాని వద్దకు వెళ్ళటం ఒక లెక్కలోనిది కాదు కదా. మా అవ్వ పేరు ఉన్నామలై అమ్మన్. ఆమెకు శ్రీ స్వామి అంటే ఎనలేని భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఆమె శ్రీ స్వామి సంచరించే రోజులలో వారెక్కడున్నా వెదికి పట్టుకొని వారికి భోజనం పెట్టి వచ్చేది. ఒకరోజు ఆమె అంబలి తీసుకొని మోటూరు దాటిన తర్వాత ఉన్న ఒక శివాలయంలో శ్రీ స్వామి కూర్చొని ఉండగా అక్కడికి వెళ్ళి వారికి ఆ అంబలి ఇచ్చి తినమని ప్రార్థించింది. శ్రీ స్వామి, అమ్మకు చాలా పని అన్నారు ఎంతో ఆపేక్షగా. మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు వాకిలి చిమ్ముకోవాలి, ఆవులు మేకలు చూసుకోవాలి, నీకెందుకమ్మా ఈ పని కూడా అన్నారు. ఆమె వారి మాటలకు బదులివ్వక వారి కోసమే ప్రేమతో తెచ్చానని చెప్పి శ్రీ స్వామిచే అంబలిని త్రాగించింది. వారు అంబలి త్రాగాక ఆర్కాడు కిచిడి, మల్లెపువ్వు లాంటి అన్నం, మునక్కాయల సాంబారు, అరటికాయల వేపుడు, వడ, పాయసం, అప్పడం అంటూ వరుసగా అన్నీ చెప్పారు. మా అవ్వ శ్రీ స్వామి చెప్పిన వంటకాలన్నీ మళ్ళీ ఒకరోజు శ్రీ స్వామి కోసం చేసుకుని రావాలని ఆ క్షణంలోనే మనస్సులో నిర్ణయించుకుంది. ఆమె ఇంటికి తిరిగి బయలుదేరటానికి వారిని సెలవు కోరింది. శ్రీ స్వామి బదులు పలుకలేదు, ఆమెకు సెలవు ఇవ్వలేదు. అప్పటికే శ్రీ స్వామిని దర్శించుకునేందుకు 4-5 ప్రోగైనారు. తర్వాత సుమారు 20 నిమిషాలకు కొత్తందవాడి రెడ్డిగారు 2 ఎద్దుల బండిపై కుటుంబంతో సహా వచ్చారు. వారు శ్రీ స్వామి కోసం పైన శ్రీ స్వామి చెప్పిన పదార్థాలన్నింటితో 30 మందికి సరిపడే భోజనం తెచ్చారు. వారు ముందుగా శ్రీ స్వామికి తినిపించిన తర్వాత అక్కడ ఉన్న వారందరికీ అక్కడే వడ్డించారు. మా అవ్వతో సహా అక్కడ ఉన్న అందరూ భోజనం చేశారు. మా అవ్వ భోంచేసిన తర్వాత శ్రీ స్వామి ఆమెకు ఇంటికి వెళ్ళడానికి అనుమతినిచ్చారు. ఈ విషయం మా అవ్వ నంగిలికొండ రాధాకృష్ణన్ గారితో చెబితే వారు నాకు చెప్పారు. సేవా భాగ్యం. పేరు కృష్ణన్. వయస్సు 49 సంవత్సరములు. ఊరు పూండి. నేను 6వ తరగతి చదువుతున్న రోజుల నుంచి శ్రీ స్వామి దర్శనం చేసుకునేవాడిని. వారు సంచారం చేస్తున్న కాలంలో మా ఇంటికి 2 సార్లు వచ్చి భోజనం చేసి వెళ్లారు. 3వసారి శ్రీ స్వామి భోజనానికై మా ఇంటికి వచ్చినప్పుడు
మా నాన్నగారు ఇంటి లోపలికి వెళ్ళి మా అమ్మతో, స్వామి భోజనానికి వచ్చారు, త్వరగా వంట చేయి అని తొందర పెట్టారు. మా అమ్మ, నేను నీకు భయపడతాను, పొయ్యి కూడా భయపడుతుందా అని విసురుగా జవాబిచ్చింది. వెంటనే మా నాన్న ఇంటి లోపలి నుండి బయటకు వచ్చారు. అప్పుడు శ్రీ స్వామి తమ మూటను భుజాన వేసుకొని మా నాన్నగారితో, నీకు నేను భయపడతాను, పొయ్యి కూడా భయపడుతుందా అంటూ వెళ్ళిపోయారు. వారు మళ్ళీ ఎప్పుడూ తిరిగి మా ఇంటికి రానేలేదు. మా నాన్నగారు సుబ్రహ్మణ్య స్వామితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. శ్రీస్వామి బట్టలు మా నాన్నగారు ఉతికి ఆరబెట్టి తెచ్చేవారు. ఇంటిలో ఏ పూజలు జరిగినా మా నాన్నగారు శ్రీస్వామికి భోజనం తీసుకువెళ్ళి వారికి తినిపించి వారి భుక్తశేషాన్ని ఇంటికి ప్రసాదంగా తీసుకుని వచ్చేవారు. మొదట మేము ఆ ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. అంతా శ్రీ స్వామి కృప. పరమ పురుషునితో పరాచకాలు. పేరు దండపాని, వయస్సు 64 సంవత్సరములు, ఊరు పూండి. నా బాల్యం నుంచి శ్రీస్వామిని చూస్తున్నాను. శ్రీస్వామి మొదట్లో తమను ఫోటో తీయడానికి అంగీకరించేవారు కాదు. భక్తులు చాలాసార్లు వేడుకున్న తర్వాత వారు అంగీకరించారు. పయన్గోయిల్ ఈశ్వరాలయంలో శ్రీస్వామి కూర్చుని ఉన్నప్పుడు గుడియాత్తం డాక్టరు అన్నామలై గారు మొదటిసారి శ్రీస్వామికి ఫోటో తీశారు. మాకు టీ కొట్టు ఉండేది. కొట్టు ముందు బెంచీ వేసి ఉంచేవాళ్ళం. శ్రీస్వామి కొట్టివైపుకు వస్తే ఆ బెంచీ మీద కూర్చునేవారు. నేను టీ కలిపి ఇస్తే త్రాగేవారు. ఒకరోజు శ్రీస్వామి బెంచీ మీద కూర్చున్నప్పుడు వారి భక్తుడైన ఒక వ్యక్తి శ్రీస్వామి పాదంలో ఎర్రచీమలు కుడుతుండటం చూసి నాతో, మొదలియారు, స్వామిని ఎర్రచీమలు కుడుతుంటే చూస్తూ కూర్చున్నావా అన్నాడు. నేను కొట్టు లోపలికి వెళ్ళి కిరోసిన్ తెచ్చేసరికి శ్రీస్వామి లేచి నుంచున్నారు. నేను శ్రీస్వామితో, పాదం మీద కొద్దిగా కిరోసిన్ రాస్తాను అన్నాను. శ్రీస్వామి, వాటి ఆకలికి అవి తింటున్నాయి, మనమేం చేస్తాం అని కిరోసిన్ రాయించుకోకుండానే వెళ్ళిపోయారు. అలా వారు తాము సకల జీవుల స్వరూపులని చెప్పకనే చెప్పారు. శ్రీస్వామి కొట్టు వద్ద కూర్చొని ఉన్నప్పుడు ఎవరైనా వస్తే తక్షణం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవారు. శ్రీస్వామి నాపై ఎంతో ప్రేమను కనబరచేవారు. నేను వారితో చాలా చనువుగా ఉండేవాడిని, పరిహాసాలాడేవాడిని. సిగరెట్టు ఇచ్చి వారితో పొగ బయటకు రాకూడదని చెప్పేవాడిని. అప్పుడు వారు సిగరెట్టు పీల్చనంతసేపు పొగ బయటకు వచ్చేది కాదు. మళ్ళీ శ్రీస్వామిని పొగ బయటకు వదలమంటే ఇక రైలింజను పొగలాగా గుప్పు గుప్పున పొగ వదిలేవారు శ్రీస్వామి. అలా వారితో ఎప్పుడూ నేను ఆడుకునేవాడిని. వారంటే ఇష్టం ఎక్కువై వారిని కౌగలించుకునేవాడిని. వారి వెంటే వెళ్ళేవాడిని. వారు చొక్కా మీద చొక్కా వేసుకుని ఉండేవారు. చొక్కాలన్నీ విప్పి చూస్తే పురుగులు, సిగరెట్లు, బీడీలు ఉండేవి. వారితో ఉండటం నాకు ఇష్టంగా ఉండేది. వారి సన్నిధి మహదానందంగా ఉండేది. వారు దేహభ్రాంతి లేని మహానుభావులు. నీకోసం నేనున్నాను. పేరు శ్రీమతి మార్గమ్మ అలియాస్ సన్మార్గమ్మ. వయస్సు 68 సంవత్సరములు. ఊరు పూండి. శ్రీస్వామి సంచారం చేస్తున్న రోజులలో మా ఇంటికి వచ్చేవారు. ఇంటి లోపలికి ఎప్పుడూ వచ్చేవారు కాదు. మా ఇంటి బయట ఉన్న అరుగు మీద కూర్చునేవారు. భోజనం పెడితే భోజనం చేసి వెళ్ళేవారు. శ్రీస్వామి అరుగు మీద స్థిరాసనులైన తర్వాత నేను ప్రతి ఉదయం సాయంత్రం అక్కడికి వెళ్ళి అక్కడ అంతా చిమ్మి శుభ్రం చేసి వారికి ఊది కుంకుమ పెట్టి నమస్కరించుకొని వచ్చేదాన్ని. నాయుడు మంగళం జగదీశన్ గారు శ్రీస్వామి ఎదుట మొదటిసారిగా ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించారు. తర్వాత వారే కరెంటు బల్బు అమర్చారు. ఆ తర్వాత నేను ప్రతి ఉదయం కాఫీ, 8 గంటలకు టిఫెను, 12 గంటలకు భోజనం,
సాయంకాలం మేము ఏది వండుకుంటే దానిని తెచ్చి శ్రీస్వామికి తినిపించేదాన్ని. వారు అంబలైనా సరే అమిత సంతోషంతో స్వీకరించేవారు. మరొకరి ఇంటి నుంచి ఏమైనా తెచ్చి వారికి పెట్టబోతే స్వీకరించేవారు కాదు. ఓసారి ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నందున ఇంకొకరి ఇంటి వద్ద నుంచి మజ్జిగ తెచ్చి అంబలిలో కలిపి ఇచ్చాను. శ్రీస్వామి, అలా చేయవద్దు, మనింట్లో ఉన్న మంచినీళ్ళిచ్చినా త్రాగుతాను, మరెక్కడ నుంచైనా తీసుకువచ్చి నాకు ఇవ్వవద్దు, ఇంట్లో ఉన్నది ఏది తెచ్చిపెట్టినా తింటాను అన్నారు. ఆ రోజు నుంచి నేను మరెప్పుడూ అలా చేయలేదు. ఒక్కో రోజు నాయుడుమంగళం జగదీశన్ గారు కూడా టిఫిన్ తీసుకుని వచ్చి శ్రీస్వామికి తినిపించేవారు. ఒకసారి శ్రీస్వామి నాతో, వచ్చిన వారికి అన్నం పెట్టు, వాళ్ళు ఆకలితో ఉన్నానని చెప్పకూడదు, ఇంట్లో ఉన్న మంచినీళ్ళైనా సరే ఇవ్వు అన్నారు. నేను వారి చెప్పినట్లే చేసేదాన్ని. కుటుంబంలో సమస్యలు తలెత్తినప్పుడు నా మనస్సు బాధపడుతుంటే శ్రీస్వామి, నువ్వేమీ బాధపడకు, నేనున్నాను అని అభయమిచ్చారు. నా భర్త సుబ్రహ్మణ్య స్వామి సైకిల్ షాపు పెట్టుకుని ఉండేవారు. బట్టలు కుట్టేవారు. కుటుంబ ఆదాయం అంతంత మాత్రమే. మేము శ్రీస్వామికి వేడినీళ్లు కాచి తెచ్చి స్నానం చేయించి బట్టలు మార్చి విడిచిన బట్టలను నేను నా భర్త ఏటికి తీసుకుని వెళ్ళి ఉతికి తెచ్చేవాళ్ళం. ఒకరోజు శ్రీస్వామితో మా కుటుంబ పరిస్థితులు చెప్పి చాలా కష్టంగా ఉన్నదని చెప్పాను. వారు దయతో, నేనున్నంత వరకు నీకు ఏ లోటు లేదమ్మా, నువ్వు ఏదీ ఆశించకమ్మా అన్నారు. నా మీద ఎంత ప్రేమ వారికి! శ్రీస్వామి కొందరి భక్తులకు ఊది కుంకుమ పెట్టేవారు. కొందరికి వారినే తీసుకోమని చెప్పేవారు. నాకు మాత్రం ఏనాడు ఊది కుంకుమ పెట్టలేదు. ఓ రోజు నేను నాకెందుకు పెట్టడం లేదని శ్రీస్వామిని అడిగాను. అంతా మనదే, ఏదీ మనసులో పెట్టుకోకుండా నువ్వే తీసుకో అన్నారు శ్రీస్వామి. ఆహారం తీసుకువెళ్ళేటప్పుడు ఇతర ఆలోచనలతో చంచల మనస్సుతో తీసుకువెళితే తినేవారు కాదు. ప్రేమతో తీసుకువెళితేనే తినేవారు. నేను ఇంటికి దూరమైన సందర్భాలలో మా పెద్దమ్మాయి శ్రీస్వామికి ఆహారం తీసుకువెళ్ళి తినిపించేది. నాకు చిన్నప్పుడు తన్మార్గం అని పేరు పెట్టారు. మళ్ళీ మా అవ్వ నా పేరు సన్మార్గం అని మార్చింది. కొన్నాళ్ల తర్వాత నన్ను అందరూ మార్గం అని పిలిచేవారు. శ్రీస్వామికి వీపు మీద ఒక కురుపు లేచింది. ఆ కురుపు నుండి దుర్వాసన వచ్చేది. ఒకరోజు నాతో శ్రీస్వామి, అమ్మా, నాకు ఈ 7 రోజులు గడిచిపోయిందంటే బ్రతికిపోతాను, బాగైపోతుంది. ఈ 7 రోజులు తప్పిపోలేదంటే నేను బ్రతకనమ్మా అని చెప్పి ఎంతో ప్రేమతో నా శరీరమంతా స్పృశించి, నా ముఖమంతా ఆప్యాయంగా స్పృశించి, ముద్దిచ్చి కుంకుమ ఊది పెట్టి, మళ్ళీ ఈ 7 రోజులు దాటితే నేను బ్రతుకుతాను, లేకపోతే ఈ గాలిలో కలిసిపోతాను, అప్పుడు మీ ఇంటిలో స్తంభం దగ్గర ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అన్నారు. తర్వాత నన్ను ఆశీర్వదించారు. సరిగ్గా 7వ రోజున వారు మహాసమాధి చెందారు. నేను శ్రీస్వామికి ఆహారం తినిపించి ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి భక్తులు వారి భుక్తశేషం కోసం బారులు తీరి ఉండేవారు. కనీసం ఒక మెతుకు దొరికినా చాలని భావించి లైనులో నిలబడి ప్రసాదాన్ని అడిగేవారు. దేర్ యు ఆర్. పేరు ఎం నటరాజన్, రిటైర్డ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, వయస్సు 60 సంవత్సరముల పైన, ఊరు చోయపురం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రోజులలో సైకిలుపై వెళుతూ మధ్యలో శ్రీ పూండీస్వామిని దర్శించుకొని నమస్కరించుకునేవాడిని. మా అమ్మకు నరాలకు సంబంధించిన వ్యాధి ఉండేది. ఆమె కారణం లేకుండా పకపకా నవ్వేది. ఉన్నట్లుండి లేచి ఉత్తర దిక్కువైపు పరుగు తీసేది.
నేను శ్రీ స్వామి వద్ద నుండి ఊదీ తీసుకువెళ్ళి ఆమెకు పెట్టేవాడిని. ఒకసారి శ్రీ స్వామి భక్తుడైన కాంగేయ నెల్లూరు షణ్ముగస్వామి విల్వారనిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ఉన్న టీ కొట్టులో కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వారితో నాకు ముందు నుంచి పరిచయం ఉంది. ఆయన అమ్మ ఎలా ఉంది అని అడిగారు. మళ్ళీ అమ్మ నవ్వుతున్నదా, లేచి పరిగెత్తుతున్నదా అని అడిగారు. వారికి మా అమ్మ గురించి ఎలా తెలిసిందని నాకు ఆశ్చర్యం కలిగింది. నేను మా అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా ఆయనకు చెప్పాను. ఆయన మరునాటి ఉదయానికి మా అమ్మను తీసుకుని కాంగేయ నెల్లూరికి రమ్మని చెప్పారు. నేనలాగే మా అమ్మను తీసుకుని కాంగేయ నెల్లూరులోని వారింటికి ఎదురుగా ఉన్న గుడిలో వారు ధ్యానం చేసుకుంటున్న సమయంలో అక్కడికి వెళ్ళాను. నేను మా అమ్మ వారి ఎదుట నిలబడగానే మా అమ్మకు విపరీతంగా నవ్వు వచ్చి క్రింద పడిపోయి మట్టిలో దొర్లుతూ నవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు షణ్ముగస్వామి కళ్ళు తెరిచి వారు కూర్చుని ఉన్న రాయిని గట్టిగా కొట్టి పరిగెత్తి వెళ్ళిపో అన్నారు. వెంటనే మా అమ్మకు స్పృహ వచ్చి లేచి కూర్చున్నది. వారు ఊదీ ఇచ్చి అమ్మకు ఊదీ ఇచ్చి బస్సు ఎక్కించిరా అన్నారు. నేను అలాగే అమ్మను బస్సు ఎక్కించి వారి వద్దకు తిరిగి వచ్చిన వెంటనే పూండీలో తండ్రి దగ్గరకు వెళదాం పదా అంటూ వారితో పాటు నన్ను కూడా పూండీకి బయలుదేరతీశారు. ఇద్దరం కాలినడకన శ్రీ పూండీస్వామి సన్నిధి చేరుకున్నాము. షణ్ముగస్వామి శ్రీ పూండీస్వామితో, తండ్రి, ఇతను అమ్మను తీసుకువచ్చాడు, అమ్మను పంపించి వేశాను అని చెప్పారు. శ్రీ స్వామి, మంచిది, సుడిగాట్లో రాళ్ళు మట్టి తినటం వదిలి ఇక్కడేమి పని అని అన్నారు. మళ్ళీ వారు మంచిది వెళ్ళిరా అంటూ నాకు ఊదీ పెట్టి అమ్మ కోసం కూడా ఊదీ ఇచ్చారు. శ్రీ స్వామి ఇచ్చిన ఊదీని అమ్మకు ప్రతిరోజు పెట్టేవాడిని. ఆ తర్వాత మా అమ్మ ఎప్పుడూ ఆ వ్యాధితో తిరిగి బాధపడలేదు. ఒకసారి మా పెద్ద కూతురికి అమ్మవారు వచ్చింది. తగ్గిపోయి మళ్ళీ వారం రోజులకు తిరగబెట్టింది. ముఖానికి బొబ్బలు ఎక్కువగా వచ్చాయి. నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళి వారితో పాప విషయం చెప్పగానే వారు ఊదీ ఇచ్చి ఏదో మాట్లాడారు. వారు ఏమన్నారో నాకు అర్థం కాలేదు. వారిచ్చిన ఊదీ మా పాపకు పూశాను. ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. నిద్ర పట్టాక ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో అది రాత్రి సమయం. మా ఊరికి ఉత్తరంగా ఉన్న మృగండ నదిలో వరద ఉధృతంగా ఉంది. శ్రీ స్వామి ఆ నదిలో నడిచి వస్తున్నారు. వారి తల మాత్రం కనిపిస్తున్నది. ఒడ్డున ఉన్న నేను వారు నది నుండి ఒడ్డుకు రాగానే వారి పాదాలు గట్టిగా పట్టుకొని నా బిడ్డ ముఖాన్ని చూడలేకపోతున్నానని ఎంతో బాధతో చెప్పుకున్నాను. వారు, పడైవీడు వెళ్ళి అభిషేక తీర్థం, కుంకుమ తీసుకువచ్చి తీర్థం బిడ్డ మీద చల్లి కుంకుమను బొబ్బల మీద పూయమన్నారు. నేను కళ్ళు తెరిచి చూశాను. నాకది కలలాగా అనిపించలేదు. శ్రీ స్వామి నిజంగానే వచ్చారనుకుని చుట్టూ చూస్తే శ్రీ స్వామి కనిపించలేదు. ఏటిలో వరద లేదు. తెల్లవారుజామున బయలుదేరి పడైవీడిలో ఉన్న మా కులదైవమైన రేణుకా పరమేశ్వరిని దర్శించుకొని శ్రీ పూండీస్వామి చెప్పినట్లుగానే తీర్థాన్ని, కుంకుమను తెచ్చి తీర్థం పాప మీద చల్లి కుంకుమ బొబ్బల మీద పూశాను. మరునాటి ఉదయానికి ఆ అమ్మాయి ముఖం మీద బొబ్బలు వచ్చిన ఛాయలు కూడా లేవు. శ్రీ స్వామి దగ్గరకు వెళ్ళి ఎంతో కృతజ్ఞతతో జరిగిన విషయం చెప్పగా వారు మంచిది అని ఆశీర్వదించి పంపారు. ఒకసారి ఒక వృద్ధుడు తాను కొన్న బంగారు గొలుసు శ్రీ స్వామి మెడలో వేశాడు. ఆ సమయంలో శ్రీ స్వామి ధ్యానస్థులై ఉన్నారు. అతను ఆ గొలుసును మళ్ళీ తీసుకుందామని శ్రీ స్వామి మెడలో అలాగే ఉంచేశాడు.
ఈ విషయం నిర్వాహకులకు చెప్పలేదు. నిర్వాహకులకు ఆ విషయం తెలియకపోవటంతో అది దాని యజమానికి తిరిగి ఇవ్వడానికి దానిపై విచారణ జరిపి ఇవ్వవలసి వచ్చింది. ఆ రోజు రాత్రి నేను ఒక కవితను రాశాను. ఆ కవిత భగవంతుణ్ణి నిందిస్తూ రాసింది. మరురోజు ఎప్పటిలాగానే స్కూలుకు వెళ్లే సమయంలో శ్రీ స్వామిని దర్శించుకున్నాను. అది కవిత, అభిమానం ఇంకా వదలలేదా అన్నారు శ్రీస్వామి. శ్రీస్వామి సర్వజ్ఞతకు ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. అన్నీ తెలిసిన గురువుపై అలా రాసినందుకు మనస్సులోనే శ్రీస్వామిని క్షమించమని వేడుకున్నాను. శ్రీస్వామి దయతో క్షమించారు. అప్పుడు నేను మనశ్శాంతితో స్కూలుకు వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతూ శ్రీస్వామిని దర్శించుకొని మళ్ళీ మళ్ళీ వారిని క్షమించమని వేడుకున్నాను. ఆ రోజు రాత్రి బాగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో చక్కని కల వచ్చింది. ఆ కలలో పూండీలో ఉన్న జ్ఞాన మొదలియార్ అనే వ్యక్తి నన్ను శ్రీ పూండీస్వామి దర్శనానికి తీసుకొని వెళ్లారు. శ్రీ పూండీస్వామి దేవలోకంలో ఉన్నారు. వారితో పాటు ఒక మహాత్ముడు కూడా ఉన్నారు. శ్రీ పూండీస్వామి నన్ను చూసి నాకు అక్కడ ఉన్న చాలా బీరువాలు తెరిచి చూపించారు. వాటిలో ఉన్న బంగారు ఆభరణాలను నాకు కావలసినంత తీసుకోమని చెప్పారు. నేను నాకవి అక్కరలేదన్నాను. వెంటనే శ్రీస్వామి ప్రక్కనే ఉన్న మహాత్ముడు దేర్ యు ఆర్ అని ఆంగ్లంలో అంటూ నా భుజం తట్టారు. వెంటనే మెలకువ వచ్చింది. ఇక మళ్ళీ నిద్ర పట్టలేదు. ఆ తెల్లవారుజామునే శ్రీస్వామి సన్నిధికి వచ్చి నా స్వప్నం గురించి వారికి విన్నవించుకున్నాను. శ్రీస్వామి ఏదో సమాధానం చెప్పారు, కానీ అందులో మంచిది అన్న మాట మాత్రమే నాకు అర్థమైంది. నేను వారి చెప్పినది అర్థం కాలేదని వారితో చెప్పాను. అయినా వారు మళ్ళీ మంచిది అంటూ ఊది పెట్టారు. శ్రీస్వామి మహాసమాధి చెందటానికి సంవత్సరం ముందు నేను కాట్పాడిలో B.Ed చేశాను. పరీక్షల సమయంలో శ్రీస్వామి ఆశీర్వచనం కోసం పూండి వచ్చాను. నాతో పాటు పూండి నటరాజన్ శ్రీస్వామి దర్శనానికి వచ్చాడు. అతడు తన జేబులో నుంచి ఒక పెన్ను తీసి శ్రీ పూండీస్వామికి ఇచ్చి దానిని ఆశీర్వచనాలతో నాకు అందజేయవలసినదిగా వారిని కోరాడు. వారు ఆ పెన్ను నాకిచ్చారు. వారి కృప వలన B.Ed పాస్ అయినాను. తర్వాత అసిస్టెంట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పనిచేశాను. వారి దయ వలన ఎంతో ప్రశాంతంగా ఉంటున్నాను. శ్రీస్వామి కృప వలన మా కుటుంబమంతా చల్లగా ఉంది. నాకు ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. అందరికీ వివాహమైపోయింది. అందరూ సంతోషంగా ఉన్నారు. అంతా శ్రీస్వామి అనుగ్రహమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.